ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా కానీ ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరి అయినది తెలిసినా నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తా, నా జీవితం ఎప్పుడు ఒక దిశలోనే స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష ఆధారమైన నిజం. మీ రాశి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏది నియమం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏమి జరగబోతుంది అంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు, ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తు కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఒక కదలిక చూపించే సమయం ఇది. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాల అసోకారణం. ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే, ఒకే విషయం పైన రెండు ఆలోచనలు రావడం. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనే తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలను మిమ్మల్ని అలసటకు గురి చేశాయి. ఏమి నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నారా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రాశి సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశి వారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం. ఎవరు మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరు చెప్పి మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులోని ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలోనే కీలకమైన నిజయాన్ని బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదలు కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తీసుకొస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఈ రాశి వారు ఒక జీవితంలో గతం చాలా బలంగా ఉండగా, మీరు ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నిల్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయడం, లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తు పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరు మీకే అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనలు మీ అసలు కోరికను పక్కన పెట్టేస్తారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను?
ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చినప్పుడు కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనే ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశలోనికి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చే కీలక దశ. ఈ రాశి వారు ఎన్నో విషయంలోనూ చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కానితో మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలను ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కష్టగతంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసులోని శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి. నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటల ప్రాధాన్యత పెరుగుతే సమయం మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లోని యువతత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోవద్దు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మీకు వస్తాయి. ఈ రోజున మీ కుటుంబంలోనే కొత్త పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయాలు అవసరమవుతుంది. అప్పుడే మీలోనే పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక్క మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాల్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలో కేవలం వేరేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. వీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంటుంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొంతమందికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యత కూడా అప్పగించబడుతుంది. ఇది మొదట వారే అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని మళ్ళీ ముందుకు అడుగు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలు మీకు పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదటగా పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యలకు వారి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలోనే మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎన్ని మాటల వల్ల మీకు విలువను తగ్గించుకొని మీ నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సమానమైన సంకేతాల్లో జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలోనే ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు. ఈరోజు మీకు చాలా వరకు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కలలు ఊహలు కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీ కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకం లభిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఈ రాశి వారి జాతకులపైన ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం
ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదల అవకాశం. ఇతరుల యొక్క సలహా వినండి, చివరికి మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలోని ఒక సంఘటన జరుగుతుంది. అది మీలోని దైవం పైన నమ్మకాన్ని మరింత ఇమ్మడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసుని తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయమే దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావన మీకు తొలగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలను చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయాల కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉంది. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పరిసంగా రావచ్చు, కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక్క దృష్టికోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యలను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారుణం చెప్పేస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోనే కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత బాధలకి ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఇప్పుడు వెంటాడుతుంది. మీరు బయట నవ్వినా మాత్రం లోపల మాత్రం పాత గాయం నొప్పిగానే ఉంటుంది. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలంగా బాధపడ్డారో, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అదే సమయంలో ఆ బాధను వదిలిపెట్టే స్థితికి వస్తుంది. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతో మీ జీవితంలోనే కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాల వైపు పోయారు. తప్పు జరిగితే ఏం అవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసే కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలు, పనుల జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోని ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీరు వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలో లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది, కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకొస్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి శిక్షాకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తిని సరి అయిన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరు ఏమిటి అంటే ఒక సరళమైన పూజా విధానాన్ని బుధవారం తిథి నాడు అయినా చేయండి. ఉదయం సాయంత్రం చేసి తెల్లని వస్త్రాలు ధరించండి. ఆకుపచ్చని లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం
ముందు కూర్చొని ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏమిటంటే, బుద్ధిం దేహి యశో దేహి గవిత్వం దేహి మే ప్రభు అజ్ఞానాంచ హరం దేహి జ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదవక ఓం నమ శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపైనున్న అనుమానాలు మహాదేవుడి పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయడు. సరి అయిన సమయంలోనే సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేట్లు చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుని యొక్క అనుగ్రహం. మీ యొక్క కుటుంబం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీకు మన మనసులోనే ఉన్న లోతైన భావాలు, ఆత్మ పరిశీలన, సంబంధాల స్పష్టత, ధన సంబంధిత వ్యవహారాలపైన శ్రద్ధ, ఆర్థిక ప్రణాళికలను మీద మరింత దృష్టి, ఇవన్నీ కూడా సహజంగానే పెరుగుతాయి. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తుండగా మనలో ఉన్న అసూయ, అధిక స్వాధీన్యత, అహం వంటి నెగిటివ్ భావాలు కూడా శాంతింప చేయడానికి సహాయం చేస్తాడు. కానీ అదే సమయంలో భావోద్వేగాల తీవ్రత కూడా పెంచుతాడు. ఇప్పుడు ఈ నక్షత్రంలోనే ప్రవేశించినందున నక్షత్రాధిపతి అయిన మీకు ఎక్కువగా ఉంది. అంటే బుద్ధి, వ్యాపారి, మాట తీరు, పరిశీలన, ఆలోచన, లెక్కలు, సమాచారానికి ప్రతీక. కాబట్టి బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. మనసును క్రియాశీలకంగా, స్పష్టంగా, తాత్వికంగా మారుస్తుంది. ప్రేమ సంబంధాల వివేకం పెరుగుతుంది. అనవసరమైన అపోహలు తొలగిపోతాయి. డబ్బు సంబంధిత లావాదేవీలలో స్పష్టత వస్తుంది. ఎవరి మీద విశ్వాసం పెట్టాలి, పెట్టకూడదు అనే దానిపైన కూడా మంచి అంచనా వస్తుంది. పాజిటివ్ ఫలితాలు ఈ కాలంలో చాలామందికి ఆకస్మిక లాభాలు రావచ్చు. పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. కళలలోని ఉత్సాహం పెరుగుతుంది. సంబంధం బలపడుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికంగా మంచి సమయం అవుతుంది. గృహ సౌఖ్యం మెరుగుపడుతుంది. నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కొంతమంది భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవచ్చు. శరీరంలోని హార్మోన్ల సమస్యలు రావచ్చు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈరోజు ఖర్చు కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఎవరి విషయాల్లోనైనా సరే ఎక్కువగా జోక్యం చేసుకోవడం వలన సంబంధాలలో టెన్షన్ రావచ్చు. కొంతమంది తమ పైన ఎక్కువగా ఒత్తిడి పెట్టుకొని అలసటకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి న్యాయపరమైన విషయాలు ఈ కాలంలో చాలా బాగా కలిసి వస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కేసులు, కాంట్రాక్టులు, పేపర్ వర్క్స్, ఇవన్నిటిలోనూ శుభ పరిణామాలు కనిపిస్తాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు లేదా మీ పైన ఎప్పటి నుంచో ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించిన వాళ్ళు మీ ముందు బలహీనంగా కనిపిస్తారు. న్యాయం మీ వైపే వస్తుంది. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో, భూ సంబంధిత పత్రాలు, బ్యాంకు సంబంధిత డాక్యుమెంట్స్, ఇవన్నిటిలోనూ సానుకూలంగా ముందుకు వెళ్తాయి. మీరు ఏదైనా కోర్టు కేసు, లీగల్ నోటీస్ లేదా సొసైటీ వివాదాలు వంటి వాటితోనూ బాధపడుతుంటే ఈ రోజున వాటికి స్పష్టమైన దారి తెరుచుకుంటుంది. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఇది అసాధారణంగా శుభకాలం. పాత క్లయింట్లు మళ్ళీ కలుస్తారు. వారు వినియోగదారులు కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించిన మేనేజర్లు కావచ్చు, మీరు వెతుకుతున్న వారు కూడా కావచ్చు. ఇది అసాధారణంగా కలిసి వస్తుంది. వారి కలయిక మరి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెస్తాయి. చాలామందికి అచంచలంగా అనిపించిన ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతాయి. శుక్రుడు బలంగా ఉండడం వలన మీరు చేసే కమ్యూనికేషన్స్, మీ మాట తీరు, మీ ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా మారుతాయి. మీరు చెప్పిన మాటలు వినే వాళ్ళను ఒప్పించే శక్తి కలుగుతుంది. మీరు వ్యాపారాలు విస్తరించాలి అనుకుంటే ఇది సరైన సమయం. కొత్త భాగస్వామ్యాలు, విదేశీ కొత్త కాంట్రాక్టులు, ప్రత్యేకించి మార్కెటింగ్, మీడియా, డిజైన్, బ్యూటీ, ఫ్యాషన్, కన్సల్టింగ్ వంటి రంగాల్లో ఉన్న ఈ రాశి వారికి అద్భుతవంతమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలోని గుర్తింపు, పై అధికారుల ప్రోత్సాహం, ప్రమోషన్స్కి అవకాశాలు, నూతన బాధ్యతలు అన్నీ కూడా మీకు బిజీగా, మిమ్మల్ని ప్రొడక్టివ్గా ఉంచుతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు,
కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పని కోసం ప్రయత్నాలు కూడా తప్పక జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు చికాకులు కాదు, నిజానికి ఇది మీకు కొత్త ద్వారాలు తెరిచే ప్రయాణాలు. మీరు ఎక్కడికి వెళ్ళలేని అనుకోని పనులు సెటిల్ అవుతాయి. ఆ ప్రయాణాలు మీ కెరియర్ను ప్రత్యేక మలుపు తీసుకొస్తాయి. ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం. శరీరంలోని నీరు తగ్గిపోవడము, నిద్రలేమి, తలనొప్పి, ఎసిడిటీ, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే స్వభావం ఉన్న ఈ రాశివారు ఒత్తిడికి లోనవ్వని ప్రయత్నం చేయండి. ఈరోజు మొదలుగా 10 నిమిషాలు ధ్యానం, మంచి ఆహారం, సమయానికి నిద్ర ఇవి పాటిస్తే మీ శక్తి, ఏకాగ్రత, ఉత్సాహం మరింత పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క ఎదుగుదల ప్రారంభం దశ. గతం మిమ్మల్ని ఆపినా ఇప్పుడు మీ చుట్టూ మారుతున్న శక్తులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ నమ్మకం పెంచుకోండి. మీరు వేయబోయే ప్రతి అడుగు మీ జీవితాన్ని మరొక స్థితికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి విజయం మీ భవిష్యత్తుకు విజయాలకు పునాది కాబోతుంది. ఎవరి మాటలకు భయపడద్దు. మీ నిర్ణయాలు మీరు ముందుకు నడిపిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరంగా అత్యంత బలమైన సమయం. ఈ దశలోనే పాత పెట్టుబడులు అనూహ్య లాభాలను ఇవ్వచ్చు. మీరు ముందుగా అనుకున్న కానీ ఆలస్యం కలిగిన ప్రణాళిక ఇప్పుడు అమల్లోకి వస్తాయి. బుధుడు మీ ఆర్థిక లెక్కలను ఖచ్చితంగా కూడా సరిపోయేలాగా మారుస్తాడు. శుక్రుడు దానికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఖర్చులో ఉన్న కొన్ని ఖర్చులు మంచి పనులకే జరుగుతాయి. కొన్ని సందర్భాలను దగ్గర ఉన్న ఒకరి మాట వలన కొన్ని మంచి అవకాశాలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తుంటే ఒప్పందాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా కొత్త కస్టమర్లు, కొత్త దశ సంబంధాలు, కొత్త లాభాలు ఇవి అన్నీ రావడమే కాకుండా మీ భవిష్యత్తు బలమైన పునాది వేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు డబ్బు నిలిచే కాలం. ఆర్థికంగా అద్భుత సమయం. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఊహించని చోట నుంచి కూడా డబ్బు వస్తుంది. నిలిచిపోయిన ప్రేమికులు విడుదల అవుతాయి. కొన్ని పెద్ద ఖర్చులు అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయితో భారం అనిపించవు. సంబంధాల పరంగా కూడా ఈ రాశి వారికి మంచి సమయం. శుక్రుడు ప్రేమ, శాంతి, సౌఖ్యాలకు కారకుడు కావడం వలన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ సంబంధాలను దూరం ఉన్నవారు దగ్గరవుతారు. దాంపత్య జీవితంలో ప్రేమను అర్థం చేసుకోవడం, పరస్పర మద్దతు. శుక్రుడి బుధి నక్షత్రంలో ఉండడం వలన మీ భావాలను వ్యక్తం చేయడంలోనూ స్పష్టత వస్తుంది. ఇంకా ఈ రాశి వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడవచ్చు. ఇప్పటికే ముందుకు రాని ఒక శుభవార్త ఈ సమయంలోనే రావచ్చు. కానీ ఒక చిన్న జాగ్రత్త, మీ మాటలు కొన్నిసార్లు ఎక్కువగా వివేచనతోనే ఉండడం వలన ఎదుటివారు మీకు దూరంగా ఉంటున్నారని భావించవచ్చు. కాబట్టి కొంచెం మరింత మృదుత్వం ప్రదర్శించండి. ఉద్యోగంలో ఉన్న వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో శుక్రుని శక్తి మీ పనితీరును మెరుగుపరుస్తుంది. సహచరుల మధ్య మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మేనేజ్మెంట్ మీద దృష్టి పెడుతుంది. మీ పనితనం అందరికంటే కూడా ఖచ్చితమైనది, సాహిత్యకమైనది, నిష్పక్షపాతమైనది అవుతుంది. మీ ఆలోచనల్లో పై అధికారులకు చెప్పడానికి మీలో ధైర్యం వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ లేదా ప్రాజెక్టు ఇప్పుడు కదిలే అవకాశం ఉంది. మీకున్న శత్రువులు పని స్థలంలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు బలహీనమవుతారు. మీరు చేసే ప్రతి విషయం మీకు సరికి లాభంగా వస్తుంది. ఉద్యోగం, వృత్తి జీవితంలో కూడా ఈరోజు అతిపెద్ద మార్పు దిశ. మీ ప్రతిభ గుర్తించేవారు పెరుగుతారు. మీ పని మీద ఉన్నటువంటి డెడికేషన్ చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. గతంలో జరిగిన అన్యాయాలు ఉంటే కనుక ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. పదోన్నతి ఆశించే వారికి మంచి సమయం. ఉద్యోగం మారాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఇంటర్వ్యూలు మీ మాటల స్పష్టత, తీర్మానాలు, విశ్లేషణ శక్తి అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సక్సీడ్ అవుతారు. కొందరికి విదేశీ అవకాశం రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, అకౌంటింగ్, డిజైనింగ్, బ్యూటీ, హెల్త్ కేర్, మీడియా, బిజినెస్, కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారు భారీ లబ్ధి పొందుకుంటారు. ఈ సమయంలో వీరికి ప్రయాణాలు సూచించడం జరుగుతుంది. అది ఉద్యోగ ప్రవేశం కోసం కావచ్చు, వ్యాపారం అభివృద్ధి కోసం కావచ్చు, కుటుంబ అవసరం కోసం కావచ్చు. కానీ ఈ ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కొంతమందికి విదేశీ ప్రయాణాల సూచనలు స్పష్టంగా ఉన్నాయి. హఠాత్తుగా వచ్చే ప్రయాణం మంచి వార్తలు ఇస్తుంది. మీ దృష్టిని స్థిరస్తుంది.
కొత్త అవకాశాలు గుర్తిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. శుక్రుడు బలమైన శుభగ్రహమైన మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. నిద్రలోపం, అలసట, చిన్న నొప్పులు రావచ్చు. ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటే స్ట్రెస్ను ఫీల్ అవుతారు. కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం ఈ రోజుగా ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది. అలాగే మీరు శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోండి. ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత నిలబెట్టడంలోని శుక్రుడు సహాయపడతాడు. జ్యేష్ఠ నక్షత్ర స్వభావం, అందులో ఈ రాశి సంచారం మీకు నిద్ర పట్టకపోవడం లాంటి పరిస్థితులు కలగవచ్చు. కాబట్టి ఏమిటంటే దేన్నైతే తేలికగా తీసుకోవద్దు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. చిన్నవి అని అస్సలు అనుకోవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులకు అవసరమైన సమయం ఇవ్వగలుగుతారు. మళ్ళీ మీ సాన్నిహిత్యం వారితో పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ కాలం ప్రత్యేకం. మాట్లాడుకునే అవకాశం పెరుగుతుంది. చిన్న అపోహ అయినా తీరిపోతుంది. ఆకట్టుకునే వ్యక్తిత్వం వస్తుంది మీకు. ఈరోజు భావోద్వేగాలు, ఆలోచనలు, ఆర్థిక పరిస్థితిని, సంబంధాలు, ఆరోగ్యం, పనితీరు అన్నీ కూడా ప్రభావం చూపించబోతుంది శుక్రగ్రహం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పనిచేయండి. మీలోని స్పష్టత వస్తుంది. మీ రోజు వెలుగొందే ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. మాటకు విలువ వస్తుంది. ఎదుటివారు వినే అవకాశం వస్తుంది. ఆర్థికంగా చిన్న లాభం ఉన్న చిన్న ఖర్చు కనిపిస్తుంది. మీలోని పనితీరు, మీ నిష్ఠ, క్రమశిక్షణ, పై అధికారుల దృష్టి మీ వైపు తిరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల అనుగ్రహం, మహిళల సహకారం మానసిక శాంతిని ఇస్తాయి. మీ ఆలోచనలు స్పష్టంగా మారి కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కనిపించడం మొదలవుతుంది. ఈరోజు సంబంధాల పరంగా సానుకూలం. ఒంటరి వారికి బంధం దగ్గరవుతుంది. ఒప్పందాలు, సంతకాల వంటి వాటికి దూరం జరగండి. శరీర శక్తి విషయంలోనూ జాగ్రత్త. మీ శక్తి తగ్గుతుందనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.